హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా కొత్త అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా. అయితే ఇంకా డెబిట్ కార్డ్ రావడానికి 5-6 డేస్ పడుతుందన్నారు. అయితే మరి అప్పటి వరకు ఎలా యూజ్ చేయాలని నేను యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసి నేను ఒక ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను. అయితే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. డెబిట్ కార్డ్ లేకపోయినా కానీ మన ఆధార్ నెంబర్తో మనమైతే ఈ ప్రాసెస్ అంతా చేసుకొని మనం డబ్బులు పంపించవచ్చు, మనీ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఈ వీడియోని ఒకసారి చూడండి. ఫోన్పే ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ ఐకాన్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ కార్నర్లో, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద పేమెంట్స్ మెథడ్లో బ్యాంక్ అకౌంట్స్ అని ఉంది కదా, అది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. డెబిట్ కార్డు ఉన్నట్టయితే ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే అయిపోతుంది. లేదు కాబట్టి ఇక్కడ అథెంటికేట్ యూజింగ్ ఆధార్ నెంబర్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఒక చిన్న కండిషన్ ఉంది చూడండి, ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్. అయితే మొబైల్ నెంబర్ షుడ్ బి సేమ్ ఫర్ ఆధార్ అండ్ బ్యాంక్. ఆధార్ కార్డుకి మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో మొబైల్ నెంబరు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి కూడా అదే నెంబర్ లింక్ చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు అని చూపిస్తున్నాను. నేను సేమ్ నెంబరు బ్యాంక్ అకౌంట్కి అదే ఇచ్చిన, నా ఆధార్కి కూడా అదే నెంబర్ ఉంది, అక్కడ ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయగలిగాను. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.